సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పదవుల పంచాయతీ తారస్థాయికి చేరింది. అరవపల్లి మండల పార్టీ అధ్యక్షుల నియామకాల్లో శామెల్ కక్షపూరితంగా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే నియామకాలను రద్దు చేయాలని సూర్యాపేట జనగామ రహదారిపై ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే మందుల శామెల్ ఒంటెద్దు పోకడపై గాంధీభవన్లో ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి శామెల్ మెడలు వంచుతామని సొంత పార్టీ నాయకులు హెచ్చరించడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పదవుల పంచాయతీ తారస్థాయికి చేరింది. అరవపల్లి మండల పార్టీ అధ్యక్షుల నియామకాల్లో శామెల్ కక్షపూరితంగా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే నియామకాలను రద్దు చేయాలని సూర్యాపేట టు జనగామ రహదారిపై ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే మందుల శామెల్ ఒంటెద్దు పోకడపై గాంధీభవన్లో ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి శామెల్ మెడలు వంచుతామని సొంత పార్టీ నాయకులే హెచ్చరించడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, అరవపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మందుల శామెల్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే రోడ్డెక్కారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల శామెల్ పైన తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా గత కొద్ది రోజులుగా మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ కూడా నియోజకవర్గాలకు సంబంధించి మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకాల్లో ఒక్కసారిగా కూడా భేదాభిప్రాయాలు భగ్గుమన్నాయి. దీంతో అరవపల్లి మండల కేంద్రంలో ఇప్పుడు నియమించినటువంటి మండల పార్టీ అధ్యక్షులందరినీ కూడా కమిటీలు రద్దు చేయాలి, మొదటి నుంచి కూడా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందులో అవకాశం కల్పించాలంటూ అరవపల్లి మండల పార్టీ అధ్యక్షుడు యోగానందాచార్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని కాపాడండి, తుంగతుర్తి నియోజకవర్గాన్ని కాపాడండి, నెల రోజుల్లో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని మేమంతా కూడా ఎమ్మెల్యే గెలిపించాం, ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి కూడా మందుల శామెల్ ఒంటెత్తు పోకడబోతూ పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా, కష్టపడ్డ వారిని పట్టించుకోకుండా కేవలం లాబింగ్ చేసేవారిని, కాంట్రాక్టులు చేసేవారికి ఆయన అనుచర వర్గాన్ని మాత్రమే పదవులు ఇస్తున్నారంటూ మొదటి నుంచి కూడా వివాదం రేగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మండల పార్టీ అధ్యక్షుల నియామకాలు జరగడంతో ఆద్యం పోసినట్టయింది. పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు అనేది కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా ఒంటెత్తు పోకడ ఇప్పటికైనా విరమించుకోవాలి, అందరినీ కూర్చోబెట్టి అందరికీ సమానంగా అవకాశాలు కల్పిస్తూ మొన్న సర్పంచ్ జరిగినటువంటి ఎన్నికల్లోనే కష్టపడ్డ వారికి ఎవరికి కూడా అవకాశాలు కల్పించలేదు, కొత్తగా పార్టీలో వచ్చే వారికి అవకాశాలు కల్పించారు, అక్కడ కూడా సర్దుకున్నాం. ఈసారి పార్టీ పదవులకు వచ్చేసరికి కూడా పార్టీలో కష్టపడ్డ వారికి ఎవరికి కూడా మందుల శామెల్ అవకాశం కల్పించట్లేదు, కేవలం కాంట్రాక్టులు చేసే వాళ్ళకి ఆయన అనుచరులు మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారంటూ కూడా అరవపల్లి మండలం సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ రోజు హైదరాబాద్, వరంగల్, అదేవిధంగా సూర్యాపేట, జనగామ రహదారిపైన అభ్యర్థులు కూడా ధర్నా నిర్వహించారు, ప్లకార్డులు కూడా ప్రదర్శించడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఏ విధంగా సరే కాపాడుకోవాలి, ఇక్కడ ఎమ్మెల్యే మందుల శామెల్ ఒంటెత్తు పోకడతో ఇక్కడ పార్టీని అంతా కూడా భ్రష్టు పట్టిస్తా ఉన్నారు, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనగదొక్కుతున్నారంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు రద్దు చేయకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తాం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పైన కూడా ఇక్కడ ఫిర్యాదు చేస్తామంటూ కూడా వాళ్ళు అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా అలజడులు రేగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇసుక సంబంధించినటువంటి తరలింపులో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇక్కడ ఇసుకను మొత్తం కూడా దోపిడీ చేస్తున్నారంటూ అన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇసుక దందాను ఎమ్మెల్యే నిలిపివేయాలి,
నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన కుమారులు ఆయన బంధువులు ఎక్కడికక్కడ కాంట్రాక్టులు చేస్తూ అక్రమాలు పాల్పడుతున్నారంటూ మొదటి నుంచి కూడా తిరుగుబాటు చేశారు. ఈ రోజు పార్టీ పదవుల విషయానికి వస్తే కూడా డీసీసీ అధ్యక్షులు తెలియకుండా, మంత్రులు తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి కష్టపడ్డటువంటి సీనియర్ నాయకులు తెలియకుండా ఏకపక్షంగా మందుల సమావేశ కమిటీలన్నీ వేశారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. 2 రోజుల్లోపు కమిటీలన్నీ కూడా రద్దు చేసి కష్టపడ్డ వారికి అవకాశాలు కల్పించకపోతే హైదరాబాద్ వెళ్లి గాంధీ భవన్ ముట్టడిస్తాం, మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేస్తాం, ఎమ్మెల్యే ఇంకోసారి ఏ విధంగా గెలుస్తాడో చూస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి నెల రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మా భుజాలపైన మోసుకున్నాం, మేమంతా కూడా కష్టపడి గెలిపించాం, పార్టీని బతికించాం, కానీ ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అణిచివేస్తూ మనవేదన గురి చేస్తున్నట్టు కూడా వాపోతూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. తొంగతుర్తి నియోజకవర్గంలో అటు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గీయులు, అదేవిధంగా ఎమ్మెల్యే మందుల సామిరెడ్డి వర్గీయులు రెండుగా వెళ్ళిపోయి ప్రతి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. చాలా సార్లు మందుల సామిరెడ్డిని అడ్డుకున్నటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. ఈ రోజు నేరుగా ప్లకార్లు ప్రదర్శిస్తూ రోడ్డు పైన బైఠాయించి ఈ నిరసన ఇంతటితో ఆగదు, ఖచ్చితంగా కమిటీలు రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలి, కష్టపడ్డ వారికి అవకాశం కల్పించాలి, లేనట్టయితే ఈ నిరసనలు కొనసాగుతుంటాయి, ఎమ్మెల్యేని ఎక్కడ కూడా తిరగనీయమంటూ కూడా ఆరోపల్లి మండల పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి తొంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాము.